హాయ్ అండి అందరికీ. ఇది వినాయక చవితి మరుసటి రోజు అనమాట. ఇంక నేను మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ వినాయక మండపాన్ని కదుపుతున్నాను. ఎందుకంటే వినాయకుడి నిమజ్జనం చేసుకోవాలి కదా, అందుకోసమని అనేసి. ఇంకా వినాయకుడు పెట్టేటప్పుడు ఎంత ఆనందంగా ఎంత మంచిగా పెడతామో, తీసుకునేటప్పుడు కొంచెం బాధగా ఉంటుంది. అప్పుడే వినాయక చవితి అయిపోయిందా అని అన్నట్లు. ఇంక ఇక్కడ నేనైతే ఒక కవర్లో పత్తిరి పువ్వులు, అక్షంతాలు, ఇంకా పసుపు గణపతిని చేస్తాం కదా, వాటన్నిటిని ఒక కవర్లో వేసేసుకుంటున్నాను, గంగలో కలుపుకుందాము అని అనేసి. ఇంక నేనైతే వినాయకుడిని తీసేసుకున్నాను. తీసుకున్నాక ఈ సంవత్సరానికి నేను ఇలా చేసుకున్నాను తండ్రి, ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా బాగా చేసుకోవాలి, ఏమైనా తప్పులుంటే క్షమించు అని అనేసి ఇక్కడ స్వామివారికి వేడుకుంటున్నాను అనమాట. ఇంకా అంతా దీన్ని పక్కన పెట్టేసి ఇంకా బ్యాక్గ్రౌండ్ పెట్టాను కదా, వాటన్నిటిని పీకేస్తున్నాను. ఇక్కడ డబుల్ ప్లాస్టర్ పెట్టాను కదా, వాటితో అయితే కుస్తీలు పడుతున్నాను అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే మా అబ్బాయి ఇంక స్కూల్ నుండి రాగానే ఇంకా నిమజ్జనం చేయడానికి అనేసి బయలుదేరాము. ఇక్కడ మాకు దగ్గరలోనే పెద్ద చెరువు ఉంటుంది. ఆ చెరువు దగ్గర, అది చెరువులో మొత్తం డ్రైనేజ్ వాటర్ ఉంటుంది కదా, ఇంకా అక్కడ కాకుండా ముందుకి చెరువు దగ్గరే ఒక పూల్లా కట్టారు. అందులో ఫ్రెష్ వాటర్ అయితే వేసి అందులోనే నిమజ్జనం చేస్తారు. ప్రతి ఇయర్ ఇక్కడికే వస్తాము. ఇంకా అన్ని వాళ్ళు అయితే ఇక్కడ గణపతికి కొబ్బరికాయ కొట్టి ఇంక నిమజ్జనం అయితే స్టార్ట్ చేశారనమాట. ఫస్ట్ అయితే మేము లోపల ఉన్నారు కదా, వాళ్ళే తీసేసుకొని నిమజ్జనం అయితే చేస్తానన్నారు. కానీ ఇక్కడ మా పిల్లలు అయితే గోల పెట్టారనమాట, మేమే కలుపుతాం మా చేతులతో అనేసి. ఇంకప్పుడు వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళైతే లోపలికి అయితే విడిచిపెట్టారు. ఇంకా అందరు పిల్లలు అయితే వెళ్ళి మంచిగా వాళ్ళ చేతులతో వాళ్ళే నిమజ్జనం అయితే చేశారు. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక్కడైతే పెద్ద పెద్ద క్రెయిన్స్ కూడా ఉన్నాయి. పెద్ద వినాయకులు కూడా ఇక్కడే నిమజ్జనం చేస్తారు. సరేనండి, నేను వినాయక చవితి ఎలా చేసుకున్నాను ఏంటనేది లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను. చూడని వాళ్ళైతే ప్లీజ్ చూడండి. సరేనా? అందరికీ బాయ్ బాయ్.